నాకు దేవుడు దైవజనుని ద్వారా ఈ అవకాశం ఇచ్చిన సంఘం దీవించబడును గాక. చదువు నాయనా చదువు. ఎవరైనాను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందలలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని. చాలు బిడ్డ. అంటే పాపం లేనిది, బలహీనత లేనిది, వంక లేనిది, అడ్డం లేనిది, ఎలాంటి మచ్చ గాని డాగు గాని యెహోవాకు బలి అర్పించకూడదు. ఎలాంటి అడ్డం ఉండొద్దు, ఎలాంటి ఆటంకం ఉండొద్దు. మీకు అర్థమైందండి? అందులో యెహోవాకు బలి అర్పించాలి అంటే మేకలది కానీ గొడ్లది కానీ ఏదైనా ఉండవచ్చు. దాని క్రమం నేర్పిస్తాను. డైరెక్ట్గా చెప్పడం చాలా కష్టమైన పని. ఇది 20 రోజులు, ఒక నెల రోజులు పడుతుంది. కానీ నేను ఒకే ఒక భాగం ఒక 30 నిమిషాల షార్ట్ కట్లో చెప్తాను మీకు. అమ్మ ఆయన పదిలం చేసుకో. 4వ వచనం చదివాను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి నుంచవలెను. అంటే దీని అర్థం ఏంటి? పశువు తల మీద చెయ్యి ఉంచడం అంటే అర్థమైంది మెడ విరవబడాలి అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి తెలుసా నాన్న? నేను అనే స్వభావం, నాది అనే స్వభావం విశ్వాసుల్లో ఏమాత్రం ఉండకూడదు. నాది, నేను అన్నది చంపబడాలి. ఈ తల కంప్లీట్ యేసు ప్రభుది ఉండాలి. నీకు అర్థమవుతుందండి? ఇందేం ఉండొద్దు. అంటే అర్థం, ఇప్పుడు నేను దీన్ని వర్ణన చేస్తాను మీకు మంచిగా. అరటిపండు తీసి మీకు ఆహారం పెట్టినట్లు చెప్తాను. మీ ఇంటికి మేకను కానీ కోడిని కానీ తెచ్చినప్పుడు ఏం కోస్తారు? ఫస్ట్ తల కోస్తారా, కాళ్ళు కోస్తారా? తలే కోస్తారు. ఎందుకు తలే కోస్తావు? అది నీ ఆధీనంలో అవుతుందని, అది నీ మాట లోబడుతుంది అని అర్థం. అంటే ఈ తల పోయితే అది నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా ఉంటుంది. అంటే నేను అనే స్వభావం నీలో పూర్తిగా చనిపోయి ఆ కోసిన వానికి లోబడుతుంది. మీకు అర్థమైందండి? ఈ రోజుల్లో నేను అనే స్వభావం నాది, నా పంట, నా ధాన్యం, నా ఆస్తి అంటున్నారు. దాని కొరకు చిన్నగా చూపిస్తాం. లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఎవనికి మీరు భయపడవలెను? లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం చదువు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఈలాగు చేతును, నా కొట్లు విప్పి, ఇది సరిపోవటం లేదు, పెద్దగా డెవలప్ చేసుకుంటాను, వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. ఈయన ఏమనుకుంటున్నాడండి ఈ ధనవంతుడు? నాకు డబ్బు ఏటీఎంలో ఉంది, మంచి పొలం ఉంది, 24 గంటలు నాకు ఆరాధన లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో మంచి రేషన్ ఉంది, నేను తింటా, హ్యాపీగా ఉంటా. ఈ వచనాలన్నీ మీరు అక్కడి నుంచి చూసుకుంటే నా పంట, నా ధాన్యం, నా ఆస్తి అన్నట్లు అర్థం. నాది, నేను అంటున్నాడు. నేను అన్నది పోలే ఈ ధనవంతునికి. నా ప్రాణం అంటున్నాడు. ప్రాణం ఎవరిదండి?
ప్రాణం దేవుందని రెఫరెన్స్ ఎక్కడుంది? తొందరగా యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జీవరాశుల ప్రాణమును ఆయన వశంలో ఉన్నవై నా ప్రాణం అంటున్నాడు. క్యా బాత్ హై ఇస్కా మతలబ్ క్యా హోతా హై? దీని అర్థం కరెక్టేనా? ఎలా అంటున్నావు? నేను సుఖపడాలి అని అనుకుంటున్నావు. ఇవి దేవుడిచ్చాడు, ఇది దేవునికి దశమ భాగం ఇవ్వాలి, దైవ సేవకునికి ఇవ్వాలి, ఇదంతా దైవ చిత్తమే అని నువ్వు యోచిస్తున్నావా, ఆలోచన చేస్తున్నావా? చదవండి, కిందికి చదవండి. కాదు మా వద్దు, మళ్ళీ అక్కడికి రావాలి. లూకాసు వార్త చదివినావు కదా నాన్న. కిందికి వచ్చేయండి. అప్పుడు అతడు నా పంట సమకూర్చు. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ వెర్రివాడ అంటే అర్థమైంది, అరే పాగలని అర్థం. పాగలంటే అర్థమైంది పిచ్చోడా అని అర్థం. ఎప్పుడు చూసినా పొలం అని అంటున్నావు, ప్రార్థన ఎప్పుడు చేసావురా బాబా అని అర్థం. హల్లెలూయా, గడి చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు చూసినా నాట్లు ఇప్పుడు నాట్లు అంటే నువ్వు ఒకరోజు నువ్వే నాటవుతావు, ఆ సంగతి తెలియదు. ఏమంటాడు? ఎంత క్లియర్గా ఉన్నది ఇక్కడ. ఏమన్నది నాన్న? చదవండి అమ్మ, నువ్వు చదువు బిడ్డ. అయితే దేవుడు వెర్రివాడా అంటే ఎవరు? వీడే అంటే లోకానుసారంగా బ్రతికేవాడు. ఇప్పుడు వ్యవసాయకుని అంటున్నాడు. అది వ్యవసాయకుడే కదా. ఈ రోజుల్లో వ్యవసాయకులకు చాలా బిజీ. నువ్వు ఏదైనా చేయి, ప్రార్థనకు రా, నువ్వు ఏదైనా చేయి, ప్రభు పాదాల దగ్గర ఉండు. సమయం ఈ సమయం లేక ఎందరో ఆత్మలు నశించిపోతున్నా. నీకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసి నువ్వు ప్రార్థనకు రావటం లేదు. మెల్కీసెదెకు క్రమం ఉంటే భయం ఉంటుంది, వణుకుంటుంది. ఆవలించకండి. అయితే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. మళ్ళా మొదలు అక్కడ నుంచి. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారు? మళ్ళీ చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు మీరు. హల్లెలూయా. దేవుడు అడగటం లేదు. ప్రాణం, శరీరం, ఆత్మ ఒక దగ్గర ఉండండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు అంటే ఎవరు? ఆ వారు ఈ వారు ఒకటే. అర్థమవుతుందా బిడ్డలు? అమ్మ కూతురు అర్థమవుతుందా? వారు అంటే ఎవరు? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. ఏమని మొరపెడుతున్నాయి? అయ్యా వీనికి ఎప్పుడు పొలము, పని, ఏమంటే డబ్బు, బిజినెసే కానీ నీ దగ్గరికి రావటం లేదు. ఈ రాత్రి వీని సెటిల్మెంట్ చేయి అని అంటున్నారు. ఇప్పుడు ప్రార్థనకు రాడు దొంగ. తిందాం పందాం అదే ఆలోచన తప్ప దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు తప్ప దేవుని దగ్గరికి వచ్చే టైపు కాదు. ఏమంటున్నాడండి? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అంటే ఎవరు అడుగుచున్నారు? బలిపీఠము కిందున్న ఆత్మలు అనగా హతసాక్షులు, చంపబడిన వారు, యేసే కొరకు చనిపోయిన వారు చూసి చెప్తున్నారు, అయ్యా నీ కొరకు ప్రయోజనం లేరు. ఎప్పుడు చూసినా డబ్బు, ఎప్పుడు చూసినా లోకం, ధన ధాన్యాల మీద మనసు ఉర్రూగలు తీసేయ్. నేను నాది. ఇది ప్రభు చర్చ్, అయ్యగారిది కాదు. క్లియర్గా చెప్పిస్తున్నా. హల్లెలూయా. దీన్ని ఏమేమి కాపాడిండ్రు మీకు తెలుసా అండి? అన్ని ఏర్పాట్లు చేసిరా. అయ్యగారు నిన్న చెప్పిండు, అవన్నీ తెచ్చిచ్చిరా.
నీ మందిరం, నీ ఇల్లుకైతే సరి చేసుకుంటావు, నీ మందిరానికి సరి చేసినావా? ఇచ్చే దమ్ము ఉండాలి మందిరానికి ఇవ్వాలండి. హల్లెలూయా, గడియబడి హల్లెలూయా. నీ ఇంటి కొరకు చేసుకుంటావు, నీ మందిరానికి కొరకు, నీ ఇల్లు కంటే ముందు నీ మందిరాన్ని కడతావా? అలాంటి దైవ సేవకుని మీ దగ్గరనే చూస్తున్నాను. ఈ రోజుల్లో ఇండ్లు కట్టుకుంటారు, అంతేందుకు నా కొడుకులే కట్టుకుంటారు. ఈ అన్నది ఇది లైవ్లో పెట్ట పెద్ద కొట్లాట. హల్లెలూయా, గడియబడి హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలుల కొరకై స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, హల్లెలూయా. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నది సిలువ వేయబడబడాలి. కానీ ఇక్కడ ఈ రోజులు ఎలాగున్నాడంటే అంచె దినములలో వర్తమానం ఇది. అంటే జనులు, దైవ సేవకులు, విశ్వాసులు ఉంటున్నటువంటి తత్వం ఇది. అక్కడ ఏమంటున్నాడండి? చదువునాయన, చదివేసి అవచ్చిన చదువునాన్న, కూతురా తొందరగా చదువు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అక్కడ ప్రకటన గ్రంథంకి వచ్చేసి మళ్ళా ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యత రూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకయుందువు, త్వరగా న్యాయం తీర్చు. చాలు 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 నాయన, చాలు, త్వరగా న్యాయం తీర్చు. నువ్వు ఎలాగుండాలి? పౌలు భక్తుడు చెప్తున్నాడు, గలతీయులు 2:20 చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను అన్నది చనిపోవాలి. ఆమేన్. సిలువ అనగా సమాధి. కరెక్టా కాదు? అందుకొరకే మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఫస్ట్ నువ్వు బలి అర్పించేటప్పుడు మెడ మీద చెయ్యుంచు, మెడ తీసే, అప్పుడు మెడ పోతేనే నాకు బలికి పనిచేస్తుంది. అంటే నీ కన్నులు, నీ చెవులు, నీ నాలుక, నీ స్వతలంపులు ఏవి పనిచేయవు. నేను చెప్పిందే వినాలి. మీకు అర్థమైందా? ఈ మైండ్లో ఆలోచన ఏది ఉండదు. ఇప్పుడు అయ్యగారు ఏదైనా చెప్పిండు, ఒక తమ్ముడు ఎదురు మాట్లాడొద్దుగా, లోబడాలి అంతే. నీ నిర్ణయం ఏముండదు, నీ పైవాన్ నిర్ణయమే ఉండదు. నువ్వు దాసుడం అంతే. ఆ సేవనే ప్రభువు కోరుకున్న సేవ. ఆ విశ్వాసులు కావాలి ఈ రోజుల్లో. గడే చెప్పండి హల్లెలూయా. నిద్రపోయేటోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అది హల్లెలూయా. అందరం ఏక మనసు హల్లెలూయా, ఏక మనసు హల్లెలూయా. ఏమని వ్రాయబడింది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే అర్థం ఏంటిది? అర్థం ఏంటి బిడ్డ? ఇక నువ్వు కాదు, యేసు ప్రభు నీ తల కాదు, క్రీస్తే నీలో జీవిస్తున్నాడు. అది సత్యం. అందుకొరకు మొట్టమొదట రాగానే ఏమంటున్నాడండి? మెడ ఏమంటున్నాడు? లేవికాండం 1:4. అతడు దహన బలిగా అర్పించు పసుపు తల మీద తన చేయి ఉంచవలను. చెయ్యి ఉంచవలను అంటే అర్థమైంది, మెడ మెరుచబడాలి. హల్లెలూయా. నేను మీకు కేవలం ఏం చూపిస్తున్నానండి? ఓల్డ్ టెస్టిమెంట్ చూపిస్తున్నాను, మళ్ళీ న్యూ టెస్టిమెంట్లో కూడా ఉంది. నేను అనే స్వభావం పోతేనే
నాది అన్న స్వభావం పోతేనే నిజమైన మారు మనసు వచ్చినట్లు. అంతవరకు మారు మనసు లేదు, దొంగనే అని అర్థం. ఆ మారు మనసు వచ్చిన అతను ప్రభు కొరకు పనిచేయాలని ఆత్మీయ వైరాగ్యం, ఆత్మీయమైన మంట ఉంటుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది. చాలు. మారు మనసు పొందడం అంటే నేను అనే స్వభావం పోవుట. అంటే ప్రభువుకు బలి అర్పించాలి. మేము ఏం చేయాలి నాయన అంటే మొట్టమొదట నువ్వు మారు మనసు పొందాలని అర్థం. అంటే నేను అనే స్వభావం లేనివాడు నిజమైన మారు మనసు పొందిన వానితో స్వభావము అని అర్థం ఇస్తుంది. మీకు అర్థమవుతుందా? కొత్త నిబంధన, పాత నిబంధన 2 పోల్చి చూపిస్తున్నాం. మీకు మారు మనసు వచ్చిందండి, మారు మనసు వచ్చిందని అంటున్నావు. నీ తల పోంది, నీకు మారు మనసు రాలేదని అర్థం. నా బండి, నా ఇల్లు, నీ తల ఏముండొద్దు. నా వస్త్రాలు ముట్టకండి, డోంట్ టచ్. ఏం చెప్పాలి? ఏది ఇచ్చినా ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. రాకడ దినం అంతా ప్రభువుకు మహిమకరంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. కేవలం ఒకటి, ఇంకా ఒకటిలో పూర్తి కాలేదు. మొదటిది ఏంటిదండి? బలి అర్పించాలంటే ఏముండకూడదండి? నేను అనే స్వభావం నీలో ఉండకూడదు. తల విరువబడాలి అంటే మెడ విరువబడాలి అని అర్థం. ఏం విరువబడాలండి? మెడ విరువబడాలి. ఇప్పుడు అయ్యగారు నేను ఎండలో నిలబడ్డాడు అనుకో, ఎందుకు నిలబడాలి, దేనికి నిలబడాలని అడగకూడదు. నిలబడమన్నాడు అంతే, నిలబడాలి అంతే. అయ్యగారు ప్రకటన చేసిండు, ఈరోజు కనిపెట్టు కూడిక రావాలి అంతే. ఎందుకు రావాలి, దేనికి రావాలి? మాకు పొద్దుంత పని చేసోపు నైబోల్నేక. నీ భర్త, నీ భార్య అందరూ అంటే మీ మెడలు విడబడలేదు కాబట్టి రావటం లేదని అర్థం. మొదటిది అయిపోయింది. కిందికి చదువు. లేవియాకాండం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి. మళ్ళీ అదంతా చదవద్దు నాన్న, ఎక్కడ ఆపిన మా చదవాలి బిడ్డ. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి. అక్కడ రెండోది ఒలచడము అనే అర్థం. అక్కడ ఆగండి. ఏ పశువుదైనా ఉండనియండి, ఏ పక్షిదైనా ఉండనియండి, చర్మం ఒలిచిన తర్వాత ఎలా కనిపిస్తుంది? చర్మం తీసేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది? అన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి, అన్నీ ఎర్రగా మారిపోతాయి. అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినవాడు, మారు మనసు పొందినవాడు ఖచ్చితంగా నీటి బాప్తీసం పొందుకోవాలని అర్థం. చిలకరింపు నైచెలేగా, జెండా కింద నైచెలేగా ఖచ్చితంగా నీటి బాప్తీసం అవసరం. మీకు క్లారిటీ ఇస్తాను. ఇస్రాయేల్ తీసుకున్నారా అని కొంతమందికి డౌట్. ఆ డౌట్ కూడా మీకు చూపించేస్తాను ఈరోజు. వాళ్ళకు బాప్తీసం లేదు కదా అన్నాడు. ఏమనాలి? వాళ్ళకు నమస్కరించి చెప్తున్నాను, చూపిస్తా. అది కూడా చూపిస్తాను. రోమా 6:4. అలాగే మనమును
నూతన జీవం పొందుకోవాలి, నడుచుకోవాలి అంటే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నువ్వు కొద్ది కొద్దిగా చిలకరింపు మన్నేస్తే కాదు, పూర్తిగా చనిపోవాలి అని అర్థం. ఓకేనా? ఉందా అండి? బాప్తిసం అంటే అర్థం ఏంటి? చనిపోవుట. ఆయనతో కూడా నువ్వు పాతి పెట్టబడాలి. నీ పాత రోత అన్ని జీవితం అంతా చచ్చిపోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరం ఏక మనసుతో హల్లెలూయా. చాలామంది ఎన్నో రకాలుగా ఆది కాలం నుండి ఇశ్రాయేల్ దగ్గర నుంచి నీటి బాప్తిసం ఉంది. మీకు అర్థమైందండి? అర్థమైందా లేదా? మంచిదండి, చూపిస్తాను. మన పితరుల కొంతమందికి డౌట్ ఉంది. మెడ విరుచుట, రెండవది అండి చర్మం వలుచుట. చర్మం వలుచుట అంటే అర్థం ఏంటో నీటి బాప్తిసం. మళ్ళా అపోస్తుల కార్యంకి వచ్చేయండి. ఇంతకుముందు చూపించిన కదండి, ఆ వచనం తీయండి. తొందరగా. వారు ఈ మాట విని మళ్ళా నువ్వు చాలా వీకున్నట్టున్న పాప. ఎక్కడ ఆపినమో అక్కడనే చదవాలి బిడ్డ. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము పాపక్షమాపణ పొందావు కదా, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలు. ఓకేనామ్మా? ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ రెండు పోలుస్తున్నా. హల్లెలూయా. ప్రతి వాడు రక్షణ పొందినవాడు, పాపక్షమాపణ పొందినవాడు నీటి బాప్తిసం తీసుకోవాలని అర్థం. ఉందా అమ్మా కూతురు? ఉందా బిడ్డ? రెండవది, ఇశ్రాయేలీలు బాప్తిసం తీసుకోలేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఆప్కో బతాయేగా. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఎవరు? పౌలు భక్తుడు, ద గ్రేటెస్ట్ హీరో, న్యూ టెస్టిమెంట్ హీరో అంటారు ఆయన. గుడ్డోళ్లకు కళ్ళు చూపించేటోడు ఆయన్ని, దారి లేని వాళ్ళకు దారి చూపించేటోడు ఆయనే, మర్మమైన విషయాలను పాత నిబంధనలను ఇలా అరటిపండు తీసి నోట్లో పెట్టేటోడు ఆయన్ని. ఏం చెప్పిండో చూపిస్తాను. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. మన పితరులందరూ మేఘము కింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. కొట్టు, ఇప్పుడు చప్పట్లు కొట్టండి. అయితే కొంతమందికి డౌట్, ఆ డౌట్ క్లియర్ చేస్తానండి. ఇప్పుడు ఎర్ర సముద్రం నడుస్తున్నప్పుడు, అమ్మ కూతురా మంచిగా వినండి, తిమోతిని కట్టేయమ్మ, అక్కడ మైకు కట్టు అమ్మ. ఇక్కడ చూడండి, ఇటు నీళ్ళు ఉన్నాయి. మీద ఏమున్నాయి? మేఘం ఉంది. మేఘంలో ఏముంటాయి? నీళ్ళే కదండి. అంటే టోటల్గా వీళ్ళు ఎందులో నడుస్తున్నారు? అంటే నీటి బాప్తిసం అయినట్టే కదా, అంతే కదా గారు? మీద నీళ్ళే, ఇటు పక్కన నీళ్ళే, అందులో నడిచిపోయారు. అంటే నీటి బాప్తిసం తీసుకునే వాళ్ళు బయటికి వెళ్ళిండ్రని అర్థం. నీటి బాప్తిసం అయిన తర్వాతనే కానాను చేరి ఉన్నారని అర్థం. పితరులు తీసుకున్నారు. హల్లెలూయా. నా టైం ఇంకా 5 నిమిషాలే ఉంది. హల్లెలూయా చెప్పండి. మొదటిది ఏంటిది ఆయన? మెడ విరుచుట. రెండవది ఏంటిది? మెడ విరుచుట, చర్మం ఒలుచుట. కొత్త నిబంధనలు ఏంటిది? మారు మనస్సు. రెండవది నీటి బాప్తిసం. అర్థమవుతుందా? అర్థం కాలేదు మీకు, కష్టమైన పని. మళ్ళా చెప్తున్నా, మంచిగా వినండి. పాస్టర్ తిమోతులు నన్ను చూడండి. ఓల్డ్ టెస్టిమెంట్లో ఏంటిది అయ్యా?
చెప్పండి. మొదటిది ఏంటిది? మెడ విరవాలి, అంటే నేను అనే స్వభావం పోవాలి. కొత్త నిబంధనలకు వచ్చేటప్పుడు ఏంటిది? మారు మనసు. రెండవది ఏంటిది? చర్మం వలుసుడు, అంటే అర్థం ఏంటిది? నీటి బాప్తిసం. హల్లెలూయా. ఇప్పుడు మీ కనిపెట్టు కూడుకలోకి ఎంట్రన్స్ అవుతున్న 5 నిమిషాలు ఉంది. మొదటి సబ్జెక్ట్ ఒకటే, 9వ వచనం చదివా, 8 నుంచి 9. లేవియాకాండం 1వ అధ్యాయం 8, 9. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఏది చదువుతున్నావు నాన్న? 8 చదువు బిడ్డ. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీది కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాన్ని విడదీయాలి అని ఉంటుంది, చదవండి అక్కడే. విడదీయాలి. 8వ వచనం ఉంటుంది చూడండి. 6 ఒకదానికొకటి అటాచ్ ఉండొద్దు. 7వ వచనం చదవండి. 6వ వచనం. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా దాన్ని చదువు దాని ఏం చేయాలా? ఎన్నో వచనం నాన్న? అది నేను చెప్పేది అప్పటి నుంచి అదే. విడదీయాలంటే అర్థం ఏంటి నాన్న? దాన్ని చూడండి. అవయములను విడదీయాలంటే ఏంటంటే అందులో ఏమాత్రం ఇక జీవం ఉండొద్దు. నీ కండ్లలో చూపు, చెడు చూపు ఉండొద్దు. నీ చెవులకు చెడు మాటలు వినిపించొద్దు. నీ హృదయంలోకి చెడు ఆలోచన, తలంపు రావద్దు. లివర్కి లివర్ సపరేట్ కావాలి, దాని తర్వాత హార్ట్కి హార్ట్ సపరేట్ కావాలి. అన్నీ నిర్జీవం అయిపోవాలి. కంప్లీట్గా నువ్వు చనిపోవాలని అర్థం. హల్లెలూయా. సమజమే అయిందా అండి? అవయవాలన్నీ ఒకదానికోటి అటాచ్డ్ ఉండొద్దు. చాలామందిలో అటాచ్మెంట్ ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రభువుని చూడలేకపోతున్నావు అని అర్థం. నిర్జీవం అయిపోవాలని అవయవాలన్నీ. మాంసం అక్కడ ఉంది, తినొద్దు. నాకు ఈరోజు అయ్యగారు శ్రేష్టమైన మాంసం పెట్టాడు. ఆత్మ అంటుంది, రే తిన్నవా? రాత్రి నేను నీతో మాట్లాడా. హల్లెలూయా. మంచి బిర్యానీ చేసిండు అయ్యగారు. శరీరాన్ని చంపేసిన ఒకటే ముక్క తిన్నాడు, ఇంకోటి ఎక్స్ట్రా వేసిండు, అది కూడా తినబుద్ధి కాదు. వద్దు, నా ఎందుకు వచ్చిన బాధ. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి. మీకు చప్పట్లు కూడా కొట్టడానికి రాకపోతే, అమ్మ ఇంత తక్కువ మందిలో నేను చనిపోయినా గుర్తుపెట్టుకోండి, ఇంత తక్కువ మందిలో ఈ మెల్కీసెదెక్ చెప్పుట ఇంపాసిబుల్. అయ్యగారు ఇది వాస్తవమా కాదా? చాలా హార్డ్ సబ్జెక్ట్, కానీ నా పిల్లలు ఇందులో ఒక్కలైనా వెలిగింపబడతారని ఆశతో చెప్తున్నాను. నిజమండి, నేను వచ్చిన దానికి న్యాయం చేసిపోవాలని చెప్తున్నాను. ఉజ్జీవంగా కొట్టండి. దేవుని స్తుతించుడి. ఎలా? దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లే. మంచి చదువు నాన్న. అప్పుడు అతడు దహన బలి రూపమైన పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెలు పైని చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను
కాళ్ళను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలను. అంటే ఇది కాల్చబడాలి, అవయములు విడదీయాలి. హల్లెలూయా. మీకు అర్థమైందండి సబ్జెక్ట్? ఇవన్నీ నువ్వు నిజంగా కాల్చబడాలి. కన్నులు సపరేట్ కావాలి, నీ నాలుగు సపరేట్ కావాలి, నీ చెవులు సపరేట్, నీ లివర్ సపరేట్, నీ అన్నీ చచ్చిపోతే మాత్రం పరలోకము నుండి అగ్ని వచ్చి నిజమైన పరిశుద్ధాత్మ అగ్ని నీలోకి వస్తుంది. సమాజం, సంఘం మారుతుందని అర్థం. హల్లెలూయా. ఒకే ఒకటి 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటా. అయ్యగారు ఇచ్చిన సమయం 9:15కి అయ్యగారు ఆపమన్నాడు. 2 నిమిషాలు, క్షమించదు, దాన్ని ముగించేస్తారు. 2 నిమిషాలు. లేవియాకాండం 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి. అది ఎక్కడి నుంచి రావాలండి? బలిపీఠం మీద అగ్ని కాల్చాలంటే యెహోవా సన్నిధి నుండి వచ్చిందండి. మీ మందిరంలో అగ్ని, ఇది ఎవరు ఆర్పలేరని అర్థం. చదువునాయన. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడి నమస్కారం చేసిరు. ప్రజలంటే ఊరు ప్రజలంతా. అంటే ఇప్పుడు ఊరు ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ సరెండర్ అవటం లేదంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంది చెప్పండి? నువ్వు కాల్చబడలేదు అని అర్థం, నీలో అగ్గి సరిగా రాలేదు అని అర్థం, దేవుని అభిషేకం లేదని అర్థం. కాల్చబడిన తర్వాత ఏమవుతుందండి? కాల్చబడిన తర్వాత ఏమవుతుంది? మాంసం ఏమవుతుందండి? బూడిదగా మారుతుంది. నువ్వు కాల్చబడలేదు, ఇంకా మాంసం ముద్దగానే ఉన్నావు. ఎక్స్పైరీ డేట్ మాంసం ముద్దకు ఉంటుందా, బూడిదకు ఉంటుందా? నువ్వు బూడిదగా మారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావండి. యుగ యుగములు ప్రభుతో ఉంటావు. 1 నిమిషం లేట్ అయింది, దయతో క్షమించాలి. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని సేవా పద్ధతి. ఇది సేవలో జరగవలసిన క్రమం. హల్లెలూయా. ఒక మాట మీరు గుర్తుంచుకోండి, క్రమము లేనిది ఏదైనా అది అక్రమమే. నిజమా కదా? అందరూ చెప్పరా? సరిపడుతుందా మీకు ఏమన్నా? లేదు కదా? వినండి, ముగిస్తున్నా. క్రమము లేనిది ఏదైనా అది అక్రమం. అక్రమాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి అంటాడు. దేవునికి ఇష్టమైన క్రియ ఏంటి అంటే క్రమమైన జీవితమే ఆయనకి ఇష్టం.
నేను క్రమంగా ఉండాలా, మీరు క్రమంగా ఉండాలి. నేనెంత క్రమంగా ఉంటానో మీరు అంత క్రమంగా ఉండాలి. దీనికి మాదిరి మన ప్రభు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ క్రమాలన్నీ జరుగుతూ ఉంటే నీవు పరిశుద్ధపరచబడి, నీవు సానపరచబడి, నీకు ఒక మంచి మెరుపు వస్తుంది, ఒక మంచి పదును, ఒక మంచి సౌందర్యం, దేవుడు ఇష్టపడు సౌందర్యం అప్పుడు నీలో కలుగుతుంది. కలగాలంటే ఇప్పుడు 3 విషయాలు మనం విన్నాం. ఒకటి, మెడ విరవబడాలి. మెడ ఏమవ్వాలా? మెడ అనగా అర్థం ఏంటి? నేను. ఇదే. కాళ్ళు కష్టపడతాయా? పరిగెత్తుకుంటూ పోతాయి దేనికోసమైనా. కానీ దండేసినప్పుడు మెడే ఉంచిద్ది. హలో, కష్టపడి చేతులు కాళ్ళు, దండేసేది మాత్రం ఇది ముందే పోయిద్ది. దీనికి అహం ఎక్కువ, నేను అనే స్వభావం ఎక్కువ. ఇది సావాను. నేను అనే స్వభావం, నాది అనే స్వభావం. పరిచర్య ఎవరు చేయాలి అనండి? నేను అనేది చావాలి కదా. హల్లెలూయా. కొంతమంది ఒకళ్ళు పరిచర్య చేస్తూ ఉంటే ఇంకొకరు ఓర్చుకోలేరు. నిజమా కాదా? ఒకళ్ళు మంచిగా క్రమంగా నడుస్తూ ఉంటే ఇంకొకరు అక్రమంగా నడుస్తూ ఉంటారు. నచ్చదు. ఆ స్వభావం చావాలి. 2, నీ చర్మం ఒలవబడాలి. ఏం ఒలవబడాలి? అంతే, మొత్తం ఒకే రకంగా మారిపోవాలి. మొత్తం ఫ్లెష్, ఈ తోలంతా తీసేస్తే లోపల ఉన్న మాంసపు ముద్ద కనబడినట్లుగా అది బాప్తిస్మానికి సాదృశ్యంగా ప్రభు మనతో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. 3వది, అవయవాలన్నీ విడదీయబడాలి. ఏం చేయాలా? కళ్ళుకు కళ్ళు, చెప్పాలి విడదీయాలి. నాలుక, నీ తలంపులు, నీ చేతులు, నీ అవయవాలు అన్నీ దేనికి దానికి సపరేట్ అయిపోవాలి. మీరు లోకమునకు వేరే రక్షణ పొందండి. వేరవ్వాలి. ప్రతిదీ వేరైపోవాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. వేరవుతేనే మనం దేవునితో ఏకమవుతాం. నువ్వు వేరు కాకపోతే దేవునితో ఏకమవ్వలేవు. అది మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. ఇంకోటి, శరీరపు ముద్దగా నువ్వు ఉంటే నీకు ప్రభు యొక్క రాజ్యంలో నీకు చోట్లేదు. నువ్వు బూడిదగా మార్చబడాలా, ప్రభులో కాలిపోవాలా, నలగొట్టబడాలా. ప్రైజ్ ద లార్డ్. ఇదే సబ్జెక్ట్ని రేపు ఉదయం కూడా మనతో మాట్లాడతారు. అయ్యా, 2వ క్రమాన్ని మనతో మాట్లాడతారు. అందుకని ఖచ్చితంగా 10 గంటలంటే 10 గంటలకు ఖచ్చితంగా రావాలి. సేవకుడు ఏది చెప్తున్నాడు అది విశ్వాసులు గ్రహించాలి. ఎన్ని పనులున్నా 9 గంటలకెళ్ళి మీ పనులు అయిపోవాలి. 10 అన్నారు దైవజనులు అంటే ఆ టైంకెల్లా మన దేవుని సన్నిధిలో కూర్చోవాలంతే. అది ప్రభు యొక్క క్రమం. ఆ క్రమానికి అప్పగించుకున్న వారు రేపు ప్రభు ఎదుట నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఎప్పటి నుంచో అయ్యగారు ఏమన్నారు? అయ్యమ్మతో పెద్ద అయ్యమ్మతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మ 10 గంటల కంటే ఒక పావు గంట ముందే వచ్చి కూర్చో.